నరసరావుపేటలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని మార్కెట్ సెంటర్లో మదర్ తెరీసా విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జిల్లాలు, మండలాలు మరియు నియోజకవర్గ స్థాయిలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. జన సైనికులందరికీ కూడా ప్రత్యేకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మరియు జన సైనికులకి, మా యొక్క వీర మహిళలకి, ప్రతి ఒక్కరికి కూడా 13వ సంవత్సరం జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఆ రోజు మా పవన్ కళ్యాణ్ గారు సరిగ్గా 13 సంవత్సరాల క్రితం చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది అన్నారు. అదే ధైర్యంతో ఈరోజు మేము అధికారంలోకి వచ్చి ఎన్నో రోడ్లు వేశారు, ఎన్నో చోట్ల లైట్లు వెలిగించారు. ఈరోజు ఆ ధైర్యంతోనే గిరిజన సంక్షేమం కోసం ఆ యొక్క గిరిజనుల దగ్గర ఉండి ఈ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా గర్వంగా ఉంది. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు స్థానిక నరసరావుపేట మార్కెట్ సెంటర్లో మరి జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ సెక్రటరీ బెల్లంకొండ అనిల్ గారు, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి అద్దేపల్లి ఆనంద్ గారు, మరి జనసేన పార్టీ శ్రేణులు, జన సైనికులు, వీర మహిళలు అందరితో కలిసి కేక్ కటింగ్ చేసి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా జనసేన పార్టీ అనేది ఒక వారసత్వ రాజకీయ పార్టీ కాదండి. మరి జనసేన పార్టీ అనేది ఒక స్వామి వివేకానంద, చెగువేరా, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లాంటి దేశభక్తుల భావజాలంతో, అట్లాగే దేశ సమగ్రతను కాపాడేటటువంటి 7 మూల సిద్ధాంతాలని మరి పిల్లర్స్గా చేసుకొని ఏర్పడినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సరిగ్గా 2008లో పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు సేవ చేయడం కోసం కామన్ మ్యాన్ ప్రొడక్షన్ అని చెప్పి ఒక సంస్థని స్థాపించారు. దాని అంతర్భాగంగానే జనసేన పార్టీ 2014లో స్థాపించడం జరిగింది. ఏదైతే జనసేన పార్టీ ప్రజల కోసం స్థాపించారో 13 సంవత్సరాల సుదీర్ఘ ఈ ప్రయాణంలో పోరాట యాత్రలు కానీ, రైతు భరోసా యాత్రలు కానీ, అలానే కూలీలకి, కార్మికుల సంక్షేమం కోసం చేసిన పోరాటాలు ఎన్నో ఈరోజు మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. పార్టీ స్థాపించిన రోజు కేవలం 25 మందితో స్థాపించిన పార్టీ వాళ్ళ దాదాపు 15 లక్షల మంది సభ్యత్వాలు, 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మార్కెట్ సెంటర్లో ఈ ఆవిర్భావ సభ జరుపుకున్నందుకు అందరికీ శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చినందుకు మన వీర మహిళలకు, మరి జనసేన కార్యకర్తలకు అందరికీ మా శుభాకాంక్షలు. రొంపిచెర్ల మండలం తరపున మేము ఇక్కడ ఆవిర్భావ సభ జరుపుకున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది.